గ్రాండ్మా టీవీ స్వాగతం. ఈరోజు నేను చెప్పేది గ్రీన్ చిల్లీ దోశ అండి. చాలా వెరైటీగా టేస్టీగా బాగుంటుంది. మీరు దీనికి కావాల్సిన ఒక కప్పు తీసుకుంది, అలాగే 4-5 పచ్చిమిరపకాయలు, జీలకర్ర, ఉప్పు, కొత్తిమీర కూడా వేసుకోవచ్చండి. ఎందుకంటే బ్యాలెన్స్ అవుతుంది, కారం అని వేసాను. లేదన్నా స్కిప్ చేయొచ్చు. స్పైసీగా తినప్పుడు ఈ చలికాలం ఏదైనా వెరైటీగా కావాలన్నప్పుడు అప్పటికప్పుడు చేసుకునే ఈజీ రెసిపీ అండి. ముందుగా ఈ పచ్చిమిరపకాయలు, జీలకర్ర, ఉప్పు వేసి బాగా మిక్సీ పెట్టి మెత్తని పేస్ట్తో మిక్సీ పెట్టుకోవాలి. తర్వాత ఒక గిన్నెలోకి బియ్యం పిండి తీసుకుని ఈ మనం మిక్సీ పట్టుకున్న ఈ పేస్ట్ని దాంట్లో వేసి నీళ్ళు కలుపుకొని బాగా దోశ బెట్టలా కలుపుకోవాలి. చాలా రవ్వ దోశ టైప్ లాగా కలుపుకొని చక్కగా పెనం కాలేసుకుని అది కాలిన తర్వాత మీడియం మంట మీద ఆయిల్ కొద్దిగా వేసి, ఆయిల్ కూడా ఎక్కువ పడుతుంది. కాలిన తర్వాత ఇది స్ప్రెడ్ చేసుకుంటూ వేసుకోండి. ఇది రవ్వ దోశ టైప్లో పల్స్గా క్రిస్పీగా చాలా బాగుంటాయి. టేస్ట్ కూడా చాలా సూపర్గా ఉంటాయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీరు ట్రై చేసిన తర్వాత ఎలా ఉందనేది మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి, మీ నేబర్స్కి, మీ రిలేటివ్స్ కూడా షేర్ చేసి వాళ్ళు కూడా ట్రై చేయమని చెప్పండి. అలాగే వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇది చాలా సింపుల్గా ఈజీగా అయిపోయి జాబ్ హోల్డర్స్కి, కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి, బ్యాచులర్స్కి ఇది యూజ్ చేసి చూసారు కదా. ఇలా కానీ ఇతక దీన్ని ఒక ప్లేట్లో తీసుకోవాలి. దీనికి కొబ్బరి చట్నీ అయితే బాగుంటుంది. కొబ్బరి చట్నీ అంటే అప్పటికప్పుడు చేసుకోవాలి. నేను అంత ముందుగా ఒక ప్రిపేర్ చేశాను. ఇంట్లో కొద్దిగా ఎండు కొబ్బరి ఉందని చెప్పి ఒక కప్పు అది ఆ పచ్చడి రెడీ చేశానండి. పుట్నాలతోటి చట్నీ రెడీ చేశాను. ఇది దోశ ఇలా కాలిన చక్కగా ప్లేట్లో తీసుకుని మామూలుగా ఒకటే ఉట్టివైనా తినచ్చు. కాఫీ చట్నీ కావాలనుకున్నప్పుడు అప్పటికప్పుడు చేసుకోమంటే ఈజీగా నేను చట్నీ చేశాను. పుట్నాల పప్పుతోటి చట్నీ అండి. అది పుట్నాల పప్పు ఒక కప్పు తీసుకుని, ఎండు కొబ్బరి కూడా ఒక కప్పు తీసుకున్నాను. అలాగే ఉప్పు, కారం, జీలకర్ర ఈ మొత్తం అన్నిటిని కూడా మిక్సీ పట్టేసి ఒక బౌల్లో వేసుకుని ఉంచుకుంటే, ఒక బాటిల్లో వేసి ఉంచుకుంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా చట్నీ రెడీ చేసుకోవచ్చు. దీంట్లో కొద్దిగా వాటర్ కలుపుకొని తాలింపు వేసుకోవచ్చు. తాలింపు అయిపోయినా పర్వాలేదు. ఈ పొడి ఏంటంటే అన్నంలో కూడా విడిగా తినడానికి, రాత్రి పొడి ఏదైనా కూర చేయనప్పుడు అన్నంలో తినడానికి పిల్లలకి చాలా నచ్చుతుంది. సింపుల్గా అయిపోయింది. కావాలంటే 2 వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవచ్చు. నేను వెల్లుల్లిపాయ వేయలేదండి. టేస్ట్ బట్టి కావాలంటే మీరు వేసుకోవచ్చు. ఇవి మొత్తం ఇలా వేసి మిక్సీ పట్టుకుని ఒక సీసాల పోసుకుని ఉంచుకుంటే నల్లైన ఉంటుందండి. ఇది కూరలకు బాగుంటుంది. అన్నంలో కూడా వేడి అన్నంలో కలుపుకుందని బాగుంది. నెయ్యి వేస్తుంటే పిల్లలు చాలా ఇష్టపడతారు. ఏదైనా ఎప్పుడైనా ఎమర్జెన్సీ అప్పుడు టిఫిన్లో కూడా చట్నీలా కలుపుకొని రెడీ చేసుకోవచ్చండి. ఆ రోజు నేను ఇలా చట్నీ కలిపి దోశల్లోకి ఇలా రెడీ చేశాను. టేస్ట్ కూడా చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.